తగిన సమయం అంటే ఎంత? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి 10 నెలల అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి నిర్ణయం వెలువరిస్తారా? మహారాష్ట్ర స్పీకర్ల వ్యవహరిస్తారా? 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతిసారి గొడవ వస్తుంది శాసన వ్యవస్థకి లేకపోతే న్యాయ వ్యవస్థకు మధ్య. న్యాయ వ్యవస్థలో శాసన వ్యవస్థ ఏలు పెట్టకూడదు, శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ వేలు పెట్టకూడదు. రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి స్పీకరు తన యొక్క అధికారాలకు కట్టుబడి ఉంటాడు. స్పీకర్ ఏ రోజైనా మీరు సుప్రీంకోర్టులో ఒక్కొక్క కేసు 10-12 ఏళ్ళు పెండింగ్లో ఎందుకు పెట్టిరని మాట్లాడిరా? ఈ దేశంలో ఉన్నటువంటి కేసులు, పనికిరానటువంటి కేసులు, అనేక మంది ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి కేసులు ఏండ్ల తరబడి ఎందుకు ఇవాళ స్టేలలో కొనసాగుతున్నారు? ఎందుకు వాటిని వెంటనే విచారణ చేపట్టలేదు? ఒక ముఖ్యమంత్రి దొంగ అని ఆయన పదవి కాలం అయిపోయి చచ్చిపోయే టైంకి లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఆయన దొంగ అని తేలితే దొంగ అయితేంది, దొర అయితేంది, ఏముంటుంది? అయిపోతుంది. ఆయన పదవి కాలం అయిపోతుంది, జీవితకాలం అయిపోతుంది. ఆయన దొంగ అని తర్వాత తేలితేంది, తేలకపోతేంది. ముఖ్యమైనటువంటి కేసుల విషయంలోనే సరే ఈ మాట ఎక్కడైనా వస్తుందా? ఇది సుప్రీంకోర్టుకు న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి రప్చర్ ప్రతిసారి వస్తూనే ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఎంత జోక్యం చేసుకోవాలి, లేకపోతే స్పీకర్ ఎంత జోక్యం చేసుకోవాలి? స్పీకర్ రేపు పొద్దుగాల సమాధానం ఇస్తాడు, నా అధికారాలలో వీరు వేలు పెట్టడానికి లేదు, నేను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాను, నాకు వీలైనప్పుడే నేను పెడతా. ఎన్ని రోజులు కావాలంటే నేను మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? ఒక కేసు విచారణకి 6 నెలలు 7 నెలలు ఎందుకు వాయిదాలు ఇస్తున్నారు? 10-12 ఏళ్ళు 18 ఏళ్ళు ఎందుకు విచారణ కొనసాగిస్తున్నారు? 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు విచారణ కొనసాగిస్తున్నారని కోర్టులని, న్యాయ వ్యవస్థని, శాసన వ్యవస్థ ఎన్నడైనా ప్రశ్నించిందా? అత్యున్నత న్యాయస్థానం ఎట్లయితే అత్యున్నతమైనదో శాసనాలు చేసేటువంటి శాసన వ్యవస్థ కూడా అంతే అత్యున్నతమైనది కదా. ఇది ప్రతిసారి వచ్చేటువంటి కొట్లాటనే. ఆ కొట్లాట కోసం ఏం చేస్తారు ఏంటి అనేటువంటి అంశం పైన, ఆ కొట్లాట కోసం ఏం చేస్తారనేటువంటి దానిపైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్పీకరు వాళ్ళు రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సి వస్తుంది.